ఆనాడు 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు ఇస్తా అన్నాడు, మిత్తి ఇస్తా అన్నాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయినా 6 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదు. ఆయన ఇచ్చిందంతా మిత్తికే సరిపోయింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే సంవత్సరం తిరిగే లోపల 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాలలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ నగదు బదిలీ చేసి భారతదేశం మొత్తం మీద అప్పులు లేని రైతుని తెలంగాణ రాష్ట్రానికి అందించిందన్న విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నేను 2 లక్షల రుణమాఫీ చేసిన. పోదామా నీ ఊరికి? రేవంత్ రెడ్డి నీ ఊరికి పోదాంపా. కసిరికాడ నీ ఊరి కాడ నిలబడి నీ ఊర్లో అందరికీ రైతు బంధు అయిందంటే నేను అక్కడే రాజీనామా చేస్తాను. నువ్వు రేస్తావా? ఏ ఊరికి పోదాం? మీ రాష్ట్రంలో వస్తావా? సిద్దిపేటకు చెప్పు. నీ ఇష్టమున్న ఊరికి పోదాం, నీ ఇష్టమున్న డేటుకు పోదాం. నువ్వు చెప్పిన టైంకు నేను వస్తా. ఇద్దరం కూడా పోదాం. గన్మెన్లొద్దు, కార్యకర్తలొద్దు. ఆ ఊరంతా రుణమాఫీ అయిందంటే నేను సిద్ధం, నువ్వు సిద్ధమా రాజీనామాకు అని నేను అడుగుతా ఉన్నా. అయిందా రుణమాఫీ? దేవుడి మీద ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన ఘనుడివి నువ్వు. ఘరానా మోసగాడివి నువ్వు. నిన్ను మించిన మోసగాడు ఉండడు. ఘరానా మోసగాడు అంటున్నా. అందుకే నేను కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, దర్గా మీద ఒట్టు పెట్టి దేవుణ్ణి, దర్గాను, చర్చిను మోసం చేసిన ఘరానా మోసగాడివి నువ్వు.